హై గైస్, నేను ప్రమిళ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోయట్లో తెలుగు వ్లాగ్స్. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాను కదండి, మీకు అందరికీ తెలుసు. ఉంటే ఎందుకు ఫ్రీ టైంలో నేను డ్రైవింగ్ స్కూల్ వెళ్ళిపోతాను అనమాట. 15 days అయింది. స్ట్రైట్ ఇచ్చినాడు రోడ్డు మీద. ఇప్పుడు 2 days అయితే నిన్న ఈరోజు వచ్చి రివర్స్ క్లాస్ అనమాట. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎంతమంది చేసినారు నాకు చెప్పండి. ఎంతమంది బండి నేర్చుకున్నారు కామెంట్ చేయండి. నాకు కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోయిట్కి వచ్చిన తర్వాత మంచి మంచి వ్లాగ్స్ తీస్తాను. మంచి మంచి ప్లేసెస్ చూద్దామని ఉన్నది. నేను కూడా ఇంతవరకు చూడలేదు. మంచి మంచి ప్లేసెస్ చూసి మీకు కూడా చూపిద్దాము అని ఒక ప్లాన్తో ఉన్నాను. చూడండి, వెనక్కి వెళ్ళిపోతాను. బ్రేక్ ఏం మాట్లాడాడు. బ్రేక్ అర్థం అయిపోతుంది లేండి మనకు. మీకుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. అర్థమైపోతుంది. బండి మూవ్ అవుతుందా, వెనక్కి ముందరికి మూవ్ అవుతుందా, బ్రేక్ వేసుకోవాలా, క్లచ్ నొక్కాలా, ఏదైనా వేసి నాకు తీసుకుంటుంది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. చూడండి, థర్డ్ గేర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. న్యూట్రల్ చేసుకుని ఫస్ట్ గేర్ వేసుకోవాలి కదా, ముందరికి మూవ్ అవ్వాలంటే థర్డ్ గేర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నాకు బండి ఆగిపోతుంది. మళ్ళీ చెప్పిస్తానండి, నాకు ఇలా కాదమ్మా న్యూట్రల్లోకి వెళ్ళి ఫస్ట్ గేర్ వేసుకో అని చెప్తాను. ఓకే ఓకే అన్న అని చెప్తాను. ఓపిక్గా చెప్తానండి, కొంచెం పెద్దన్న ఓపిక్గా చెప్తాను. నేనైతే కరెక్ట్గా ఒక 2-3 rounds మాత్రం కొంచెం అట్లా అనిపించింది. తర్వాత ఇంకా కరెక్ట్ అయిపోయినాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ముందరికి స్ట్రైట్గా వెళ్తున్నాను, మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తాను అనమాట. వెనక్కి ఒక అట్ట పెట్టినాడు నా కోసం. ఇక్కడ ఆ అట్ట దగ్గరికి వచ్చి ఆగాలి నువ్వు, మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, మళ్ళీ అట్ట దగ్గరికి వచ్చి ఆగాలి అని నాకు చెప్పిస్తాను అనమాట. వీడియో తీస్తాడు నేనే వీడియో తీస్తాను, కావాలా వీడియో అని. పాప ఎంత మంచిగా అడిగినాడో ఏమో. సరే తీయన్నా అని చెప్పి ఇచ్చినాను. తీస్తాను మంచిగా వీడియో, బాగా తీసినాను, నీట్గా తీసినాను వీడియో, కరెక్ట్గా పెట్టినాను. ఇప్పుడు వచ్చి అదే ప్లేస్లో అన్న చెప్పిన ప్లేస్లో పెట్టినాను. వచ్చి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళడం, మళ్ళీ రివర్స్ వచ్చి అదే ప్లేస్లో పెట్టాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇదే పని. అందరికీ 10 minutes ఇచ్చినాడు, నాకైతే 15 minutes ఇచ్చినాడు. మంచి అన్న కాబట్టి బాగా ఓపిక్గా నేర్పిస్తున్నాడు. ఇట్లా ఎంతమంది మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు చెప్పండి నాకు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదో కామెంట్స్లో చెప్పండి నాకు. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారండి. పట్టుదలగా నేను చేయాలనుకున్నా చేస్తానన్నమాట. నాకు లైసెన్స్ కావాలి అనేసి 2 wheelerకి 4 wheelerకి లైసెన్స్ కావాలి నాకు. అందుకని పట్టుదలగా చేస్తానన్నమాట. ఖచ్చితంగా ఈ 1 weekలో నేను లైసెన్స్ తీసుకొని కోయట్కి బయలుదేరుతానండి. వచ్చిన తర్వాత నేను మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. గట్టిగా అనుకోండి ఫ్రెండ్స్, ఏదైనా సాధించగలుగుతాము. ఆడవాళ్ళని వీక్గా అనుకోవద్దండి ఎవరు. మాకెవరు సపోర్ట్ లేదు అలా అనుకోవద్దు ఎవరు. ఇది చేయాలి చేసి తీరాలి అంతే. అదే మనం చెడ్డ పని చేయొద్దు, కానీ మనం మంచి పని ఏదైనా కూడా కానీ గట్టిగా అనుకొని మేము చేస్తాము, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ మాత్రం ఉండాలి. ఏదైనా చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.